హాయ్ అందరికీ నమస్కారం. మన టెక్నికల్ వినోదం 6006 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ రేషన్ కార్డుదారులు కేవైసీ చేసుకోవాలి అనేది మన టాపిక్. ఎందుకు కేవైసీ చేసుకోవాలి అని అంటే వచ్చే నెల ఏప్రిల్ నెలలో కానివ్వండి, మే నెలలో కానివ్వండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించి ఈ కేవైసీని అందరూ కంప్లీట్ చేయాలని, ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్, మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు అన్ని జిల్లాల అధికారులకు, అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులందరికీ కూడా జారీ చేశారు. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ కేవైసీ అనేది చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు కానివ్వండి, పౌర సరఫరాల అధికారులు కానివ్వండి, అందరూ ఖచ్చితంగా చేసుకోవాలా అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాలకు ఆర్డర్లు జారీ చేశారు. ఇది ఎందుకంటే మీకు అందరికీ ఇప్పుడే చెప్పాను, మీకు కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో రాబోతున్నాయి. అందుకు సంబంధించి రేషన్ కార్డులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే వచ్చే నెల నుంచి బియ్యం కానివ్వండి, లేదంటే చక్కెర కానివ్వండి, ఇంకా ఏదైనా కానీ కందిబ్యాళ్ళు కానివ్వండి, అలాంటివి ఏమైనా కానీ నిత్యావసర సరుకులు మీరు స్టోర్లో రేషన్ షాప్లో తీసుకోవాలంటే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు పేర్లు రేషన్ కార్డులో వస్తాయి, లేకుంటే రావన్నమాట. మీరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా తెలుసుకొని చేసుకోండి. ఇవి ఎక్కడెక్కడ చేస్తారంటే మీ రేషన్ షాప్ డీలర్లు కానివ్వండి, అదేవిధంగా మీ సచివాలయాల్లో కానివ్వండి కేవైసీ అనేది ఖచ్చితంగా చేస్తారు. మీరు దగ్గరుండి కేవైసీ చేసుకోండి. లేకపోతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆల్రెడీ మీకు కేవైసీ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరి లిస్టులు కూడా వచ్చాయన్నమాట. అన్ని స్టోర్లకు, రేషన్ షాపులకు వచ్చాయి. అవి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఎవరన్నా తెలియకపోతే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డును తీసుకొని పోండి. అలాగే మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకొని పోతే మీ బియ్యాన్ని ఇక మీదట ఎవరు తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ క్యూఆర్ కోడ్ అనేది అమలు చేస్తోంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకుంటేనే ఈ బియ్యము మీకు చెందుతాయి. ఒకవేళ మీరు తీసుకోకపోతే అవి రిటర్న్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని తీసుకొని వచ్చింది. చాలామంది ఇప్పటికీ కేవైసీ అనేది చేసుకోకుండా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లలో ఆల్రెడీ కేవైసీ అనేది చేసుకోవాలని ఉంది కాబట్టి అందరు చేసుకున్నారు. కానీ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లు ఉండవు కాబట్టి వాళ్ళు కేవైసీ చేసుకోకుండా ఉంటారు. అలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉంటారు. వాళ్ళను తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది చేయించుకోవడానికి మీ డీలర్ దగ్గరికి, మీ రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే మీ సచివాలయాల్లోకి వెళ్ళండి. అక్కడ వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని కేవైసీ చేస్తారనమాట. ఈ కేవైసీ చేయడం మూలంగా మీకు నిత్యావసర సరుకులు ఖచ్చితంగా వస్తాయి. ఇది ఒక నెల లోపలనే అయిపోవాలి. ఈ నెల 31, ఈ మార్చి 31వ తేదీ లోపల అయిపోవాలని చెప్పేసి వాళ్ళు మీకు ఇచ్చారు, అందరికీ తెలియజేశారు. ప్రభుత్వ అధికారులందరికీ కూడా వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, ఆల్రెడీ జరుగుతోంది, రన్నింగ్ కూడా అవుతోంది. ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. మీకు ఈ కేవైసీ అనేది పేపర్లలో కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కేవైసీ అనేది చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి రేషన్ కార్డు మీకు వస్తుంది. మీ బియ్యం మీకే చెందుతాయి, బ్యాక్ వెళ్ళకోకుండా ఉంటాయి. అందుకని తప్పనిసరిగా మీరు కేవైసీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో విశేషాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇంతసేపు ఓపికగా మన వీడియోని విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే, బాయ్.